చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా. అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేనా సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేగా కన్నా ప్రేమ దాచలేగా తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అప్పైనున్న తారల్లో దూరాలే ఉన్నా. అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా
అందరికీ నమస్కారం. ఇప్పుడు ధర్మాన సత్యనారాయణ గారి ప్రయాణం ఒక చిన్న ఏవి రూపంలో ప్రదర్శిస్తున్నాం. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో రామన్న. ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా స్వామి నువ్వేనంట. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి, దాసులగాచే స్వామికి దండకాలు. కొండంతా అండల్లే కొలువైనా మారేడు, కొంగు బంగారైనాడు ఈ దొర. ఓ మా దొర, ఓ సంద్రం అంటే దైవం మా దొరకి, చెమటోడ్చే ఓడంటే ప్రాణం మా స్వామికి. మచ్చలేని మనిషిరా మత్సరమే లేదురా, ఎదురులేని నేతరా చేతికెముకలేని దాతరా, ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి, దాసులగాచే స్వామికి దండకాలు. కొండంతా అండల్లే కొలువైనా మారేడు, కొంగు బంగారైనాడు దొర. ఓ మా దొర, ఓ పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదా
శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో రామన్న. ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా స్వామి నువ్వేనంట. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి, దాసులగాచే స్వామికి దండకాలు. కొండంతా అండల్లే కొలువైన మారేడు గొంగు బంగారైనాడు ఈ దొర ఓ మా దొర ఓ. సిరులిచ్చే సంద్రం అంటే దైవం మా దొరకి, చెమటోడ్చే ఓడంటే ప్రాణం మా స్వామికి. మచ్చలేని మనిషిరా మత్సరమే లేదురా, ఎదురులేని నేతరా చేతికెముకలేని దాతరా, ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోవు దేవరా. దండాలయ్య స్వామికి దండలు వెయ్యర స్వామికి, దాసులగాచే స్వామికి దండకాలు. కొండంతా అండల్లే కొలువైన మారేడు గొంగు బంగారైనాడు ఈ దొర ఓ మా దొర ఓ. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా. యూజువలీ నా కాన్ఫరెన్సెస్లో స్పీచెస్ ఇవ్వడం తప్ప ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఎప్పుడూ మాట్లాడలేదు, కొత్తగా ఉంది. ఈరోజు మనందరం ఇలా కలవటం, అది కూడా నాన్న 80th బర్త్డే కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇక నాన్న ప్రయాణం గురించి మాట్లాడితే ఈదల్వల్స్లో పుట్టారు. ఇలా నాన్నమ్మ లేనప్పటికీ నాన్న బాల్యమంతా తాతమ్మ ఇంకా మిగతా అన్నదమ్ములు వెంకటప్పల నాయుడు మావయ్య వీళ్ళందరితో గడిచింది. నాన్న ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే 10th స్టాండర్డ్ వరకు నర్సంపేటలో చేశారు, SSLC నర్సంపేటలో చేశారు, PUC ఏవియన్ కాలేజ్ విశాఖపట్నం, BA MA LLB ఉస్మానియా హైదరాబాద్లో చేశారు. ఆ రోజులో అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి, PG చేయడం అంత సులభమైన థింగ్ కాదు. తర్వాత నాన్న అభిరుచుల గురించి మాట్లాడాలంటే సంగీతం పాటలు అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఏదన్నా పాట వినాలంటే
ఏదైనా మ్యూజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటాం. కానీ అప్పుడు నాన్న పర్సనల్గా సాంగ్ సెలెక్ట్ చేసి రికార్డ్ చేయించేవాళ్ళు. అలా హండ్రెడ్స్ ఆఫ్ క్యాసెట్స్ ఉండేవి. తర్వాత ప్రతి విషయంలో మంచి అభిరుచులు ఉండేవి. ఆయన వేసుకునే బట్టల దగ్గర నుంచి బైక్ వరకు వాడే పర్ఫ్యూమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అన్నీ. తర్వాత ఇంకో విషయం నాన్న దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ఎప్పుడు కూడా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటారు. వాకింగ్ కంపల్సరీ, అది ఏ పరిస్థితిలో కూడా ఆగదు వాకింగ్. తర్వాత ఇంకా దీంతో పాటు నాన్న ఆరోగ్యానికి అమ్మ తీసుకునే కేర్, ఇంకా నాన్న అమ్మ అనుబంధం గురించి చెప్పాలంటే ప్రతి విషయం కూడా అమ్మ అభిప్రాయానికే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్, గ్రేట్ ఫ్రెండ్స్ లైక్ జగన్నాథం అంకుల్, సుదర్శన్ అంకుల్, వీళ్ళందరూ ఉన్నారు. he enjoys with the family and friends with good boundaries. He was always there for me during my tough times. He totally trusted in my entire life. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నాన్న. He is not only a great dad, he is a great grandfather. He still enjoys going to movies with Viswas and exploring food with him. We are proud to be your kids, Nana. We just want to follow your principle. We wish you a very, very happy 80th birthday and we pray God for many more healthy years. Thank you. ఇప్పుడు శ్రీ ధర్మాన సత్యనారాయణ గారిని, లక్ష్మీ దంపతులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దనాన్న పెద్దమ్మకు కూడా, పెద్దనాన్నకి 83 years కంప్లీట్ అయింది. సహస్ర చంద్ర పూర్ణ దర్శనం. ఆ సందర్భంగా పెద్దనాన్నకి పెద్దమ్మకు కూడా దండలు వేదిక మీదకి పిలుస్తుంది. ఈరోజు చాలా మంచి రోజు. మా అన్నయ్యలు ఇద్దరు ఈవేళ 83 సంవత్సరాలుగా, మా పెద్దన్నయ్య 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా చిన్నన్నయ్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు అందరూ ఇక్కడ ఒకసారి అందరూ కలుసుకునే కార్యక్రమం. ఈ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఒక శుభ సందర్భం ఇది. అలాగే మా అన్నయ్యలిద్దరు కూడా, మా నాన్నగారికి మేము 6 అన్నదమ్ములు అయితే ఒక డాక్టరు, మా ఇద్దరు అన్నయ్యలు, తర్వాత అక్క, తర్వాత మేము 4. నేను చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు మా పెద్దన్నయ్య దగ్గర ఉండేవాడిని. అలాగే మా చిన్నన్నయ్య కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం. మమ్మల్ని ఎంతో ప్రేమగా, మమ్మల్ని అన్యాయంగా చూసినటువంటి అన్నయ్యలు మాకు. ఇటువంటి అన్నయ్యలు నూరేళ్ళు కలకాలం మా అక్కతో కలిసి ఉండాలని, మంచి జీవితం, ఇంకా ఆనందమైనటువంటి జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ, మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతున్నటువంటి నమ్మకం నాకు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా మంచివాళ్ళు. మరి భవిష్యత్తులో కూడా మరింత మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరూ మీ ప్రేమపూర్వకమైన ఆశీస్సులు కూడా మా అన్నయ్యలకి మాకు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ సందర్భానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ఆహ్వానం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మా ధర్మాన ఫ్యామిలీ, సూరన్నాయుడు బావ, మా సిస్టరు పెళ్ళి అయినప్పుడు నేను హై స్కూల్లో ఉండేవాడిని చిన్నప్పుడు, మబగాంకు వచ్చినప్పుడు. ఆ రోజుల్లో మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, సూరన్నాయుడు గారు అమెరికాలో 3 డిగ్రీలు, సత్యం బావ BMA LLB, అంతా హైలీ ఎడ్యుకేటెడ్, ఎక్స్ట్రాడినరీ ఇన్స్పిరేషను ఆ రోజుల్లో వాళ్ళు. అది నా చిన్నప్పటి జ్ఞాపకాలు. మళ్ళీ నేను కాలేజీలో అది ఉన్నప్పుడు పెద్దబావ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసేటప్పుడు, సత్యం బావ, మేము పెళ్ళయి వచ్చిన కొత్తల్లో ఆ అనుభూతి వేరేగా ఉండేది. సత్యం బావ మాకు నేను స్టీల్ ప్లాంట్ ఉద్యోగంకి వెళ్ళి వస్తుంటే మాకు రైస్ ఫ్రీగా వచ్చేసేది సత్యం బావ దగ్గర నుంచి. అన్నీ ఒకటి, హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్.
అండ్ ఆల్ వెకేషన్స్ మేము వీకెండ్స్ అంతా రేసవానిపాలెంలో మా పెద్దబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడే అందరూ బ్రదర్సు, మేమందరం ఫ్రెండ్స్గా పెరిగాము. దాసుబాబు కొంచెం మాకు సీనియరు, కొంచెం ఆయన తర్వాత మిగతా వాసు, మేమందరం ఫ్రెండ్స్గా పెరిగాం. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ మెమరీస్ వాళ్ళలో ఉన్న గుణాలు అంత సౌమ్యంగా, అంత చక్కగా, సెల్ఫ్లెస్గా వాళ్ళు చేయడం అనేది ఇట్ వాజ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అండ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ వీ నో ధర్మాన ఫ్యామిలీ. అండ్ అదే ఆ జీన్స్ కేవలం మా పెద్ద బావలు వాళ్ళ దగ్గరే కాకుండా పిల్లల వరకు కూడా, రైట్ డౌన్ టు రాహుల్ అండ్ వీళ్ళందరూ చూశాను. ద సేమ్ గుణం, ద క్వైట్నెస్, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్, బట్ absolutely amazing family. We are so proud that we are associated with Dharmana family. Satyam Baba 80th birthday ki my hearty congratulations. Suranayad Baba gari 83rd birthday ki, so hearty congratulations and hope God bless us all with many more years of togetherness and happiness. Thank you. ఆయన గారి వి అంకులు బాబీ అంకుల్ని ఒక 2 విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. సూరనాయుడు గారికి 83వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే సత్యనారాయణ గారికి 80వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మనిషి అయినా సరే ఆనందం పొందాలి అంటే ఆస్తులు, ఐశ్వర్యాలు, పదవులు, హోదాల్లోనూ ఉంటుందని నేను అనుకోను. మనం జన్మనిచ్చిన పిల్లలు వాళ్ళ జీవితాలు బాగుండి ఆనందంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదని నేను భావిస్తాను. నాకు ఆ ఆనందం కల్పించిన ధర్మాన కుటుంబం వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే నాకు ఒకే అమ్మాయి రాజేశ్వరి. ఆ అమ్మాయిని ధర్మాన సత్యనారాయణ గారు పెద్ద అబ్బాయికి ఇచ్చాం. ఇచ్చే ముందు నేను రాజమండ్రిలో ఉంటాను, కొంచెం చిన్నవాడిని, ధర్మాన వారి కంటే పోల్చుకుంటే చిన్నవాడిని. వాళ్ళ కుటుంబంలోకి ఇస్తున్నాం, ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడేవాడిని. సంబంధం కుదిరిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఉత్కంఠ, ఎలా ఉంటుంది మా అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చాలా టెన్షన్ పడేవాడిని. నా అదృష్టం మా అమ్మాయి వాళ్ళ కోడలయ్యి ఇప్పటికి సుమారు 15 సంవత్సరాలు అయింది. ఏ రోజుని కూడా నా కూతురు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భర్త అవనివ్వండి, అత్తగారు అవనివ్వండి, మామగారు అవనివ్వండి, మరిది అవనివ్వండి, ఆడపడుచు అవనివ్వండి, ఎవరి మీద ఒక్కసారి కూడా నాన్న ఇలాగని ఒక మాట చెప్పలేదు. అంటే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో బాగా ఇమిడిపోయిందనమాట. వాళ్ళు కూడా సొంత వ్యక్తి కింద మా అమ్మాయిని చూసుకున్నారు కాబట్టి మా అమ్మాయి ఏ రోజు వాళ్ళు ఎవరి గురించి కూడా నాతో ఏ కంప్లైంట్ చెప్పలేదు. మా బావగారు బంగారం కంటే ఎక్కువ, ప్లాటినం అంతకంటే ఎక్కువ ఏమైనా ఉంటే అది మా బావగారు. ఎందువల్లంటే ఆయన మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ఏ బాధ బెంగ ఉండదు, ఏ యావగేషన్ ఉండదు. చక్కగా ఆయన జీవితాన్ని నెమ్మదిగా నింపాదిగా అలాగా జరుపుకుంటూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది బావగారి గురించి తలుచుకుంటే. నేను కొంచెం బిజీగా ఉంటా, 1-2 గంటలు కూడా ఖాళీగా ఉండకుండా జీవితం గడుపుతూ ఉంటాను. మా బావగారు ఆ 1-2 గంటలు కూడా ఏ వ్యాపకం పెట్టుకోకుండా ఉంటారు. ఎలాగా ఇది ఆయనకి నాకు చూసుకుంటే క్వైట్ ఆపోజిట్ అనమాట, ఆయనకి నాకును. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రియల్గా చాలా రేర్ పర్సన్స్. ధర్మాన సత్యనారాయణ గారు లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి మంచి మనస్తత్వం ఆ భగవంతుడికి ఇవ్వడం. అలాగే నేను మా బావగారులని గొప్పగా చెప్పడం కాదు, కానీ నేను కూడా కొంతకాలం రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పుడైతే లేను.
రాజకీయాల్లో ఇప్పుడు లేను, ఏ పార్టీలో లేకుండా విడిగా ఉంటున్నాం. కానీ నా వియ్యంకులను చెప్పడం కానీ ధర్మాన కుటుంబం అంటే చాలా అత్యున్నతమైన కుటుంబం అని నేను చెప్తాను. రాజకీయంగా వాళ్ళు ఏ పార్టీలో ఉండవండి, వాళ్ళ వ్యవహారాలు అన్నీ వేరు. వ్యక్తిగతంగా తీసుకుంటే వాళ్ళంత మంచి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళ కుటుంబం. అలాంటి కుటుంబంలోకి మా అమ్మాయి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి నా అల్లుడు ఎంత సౌమ్యుడు అంటే మనం 10 మాటలు మాట్లాడితే ఒకే మాట మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాల్లో మా అల్లుడు అడిగిన ఒకే ఒక మాట ఏంటంటే, నన్ను ఒక 2 years బ్యాక్ నా ఇల్లు కొంచెం పాతిల్లు, నేను కొంచెం సింపుల్గా బతకడానికి ఇష్టపడతాను, ఆ పాత ఇంట్లోనే ఇంకా అయిపోదామని అనుకున్నాను నేను. మా అల్లుడు 2 సంవత్సరాల క్రితం వచ్చి మా ఎదురుగుండా కూర్చొని, మావయ్య ఈ పాత ఇంట్లో ఎందుకు ఉండాలి, ఏదైనా ఇల్లు తీసుకోవచ్చు కదా అన్నాడు. అది ఒక్కటే అడిగాడు నన్ను, ఆయనకి కాదు నాకు ఇల్లు. అంటే వెంటనే ఏదో ప్రపోజల్ పెట్టి ఒక మంచి ఇల్లు, మా అల్లుడు కోరిక మీదకు మంచి ఇల్లు తీసుకున్నాను. ఇలాంటి మంచి కుటుంబం ఇచ్చినందుకు ఆ భగవంతుడిని థ్యాంక్స్ చెప్పుకుంటూ, సత్యనారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు బగ్గు రమణమూర్తి గారిని ఒక 2 మాటలు మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈ దినం ఒక గొప్ప రోజు. విలువలతో కూడుకున్నటువంటి 2 వ్యక్తుల్ని వాళ్ళ జన్మదిన సందర్భంగా వాళ్ళని సన్మానించే రోజు. సూర్యనాయుడు గారు ఒక గొప్ప వ్యక్తిత్వం. 83 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రోత్సవ సందర్భంగా, అలాగే సత్యనారాయణ గారు 80 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా జరుపుకునే వేడుకల్లో పాల్గొన్నటువంటి అతిథులారా, పెద్దలారా, బంధువులారా అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రమణమూర్తి ఎటువంటి బంధువని కొంతమందికి సందేహం ఉండొచ్చు. సత్యనారాయణ గారు సతీమణి, మా మేనమామ గారి అమ్మాయి. అంటే మేనమామ అమ్మాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈవేళకి మేనమామ కుటుంబం మేము కలిసి ఉన్నాం, ఒకటిగా ఉన్నాం, ఒకటిగా ప్రయాణిస్తున్నాం. అంటే దానికి మూల కారకులు సత్యనారాయణ గారు. ఏ కుటుంబమైనా కలిసి నడాలన్నా, ఆప్యాయతలు పంచుకోవాలన్నా ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించే వ్యక్తి ముఖ్యం. అటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు. ఈవేళ మా కుటుంబ ఔన్నత్యానికి, ఈ గౌరవానికి కారకులు సత్యనారాయణ గారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకెళ్లే వ్యక్తి. ఓ పక్క వారి సోదరులు, ఓ పక్క వాళ్ళ అత్తవారికి సంబంధించిన కుటుంబం నుంచి నేను, ఇద్దరిని తీసుకెళ్తూ అతని బాధ్యతల్ని ముందుకు నడిపించడంలో గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్న వ్యక్తి సత్యనారాయణ గారు. అలాగే ఇవాళ హ్యాపీనెస్ ప్రోగ్రాం గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. సత్యనారాయణ గారు పుట్టిన నుంచే అతను ఏ రోజు కలిపి టెన్షన్ ఎదుగుండరని నేను అనుకుంటాను. నేను కోరికలు లేవు, ద్వేషం లేదు, ప్రేమించడమే అతనికి తెలుసు. అటువంటి గొప్ప లక్షణం వారి తండ్రి నుంచి, వాళ్ళ అన్న నుంచి అతను నేర్చుకుంది. నాకు చిన్నప్పుడు తెలుసు, రామలింగం నాయుడు గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతను కలిపి ఎదుటి వెలిసిని ప్రేమించడమే తప్పించి ఏ రోజు కలిపి కోరికలు కానీ ద్వేషం కానీ లేని వ్యక్తి ఆ తండ్రికి పుట్టిన వ్యక్తే సత్యనారాయణ గారు, సూర్యనాయుడు గారు. సూర్యనాయుడు గారి గురించి ఒక విషయం చెప్పాలి. నా చిన్నతనంలో లక్ష్మికి, అదే గజలక్ష్మికి సత్యనారాయణ గారికి ఇవ్వాలి. వాళ్ళ అమ్మగారు సావిత్రమ్మ గారు మా తాతగారికి కౌరు పెట్టి మీ మనవరాలకి ఇవ్వమని కోరింది. అయితే నేను చిన్నవాడినైనా మా తాత వెనక వ్యవసాయంకి వెళ్ళేవాళ్ళం. వ్యవసాయం దగ్గర ఉంటే
కూర్చుండి పెట్టాడు. ఆ పెళ్లి సరికి లేకపోయినా, నాయన ధర్మానోళ్ళ పిల్లకి అడిగారా, గాంధీ మహాత్ముడు తమ్ముడు సత్యనారాయణ, మరి లజపతిరాయ్ తమ్ముడురా, ఇచ్చేయాలరని నాకు అవాళ చెప్పాడు. అంటే లజపతిరాయ్ గారి తాలూకు అదే సూర్యనాయుడు గారి తాలూకు వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తులకి ఈవేళ సన్మానించడం నా జన్మధన్యమని అనుకుంటూ, ఈవేళ మా కుటుంబం మా ఎదుగుదలకి అన్ని విధాలుగా తోడ్పాటు పడినటువంటి సత్యనారాయణ గారికి మరి పాదాభివందనం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తాతయ్య, మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు. ఇప్పుడు ధర్మాన సూరన్నాయుడు గారి కూతురు శోభా గారిని 2 మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. Very honored to be present here. These are our fathers, Satyanan Chinana, and I have such fond memories. I have such fond memories as a child. I would visit their home in Mabugam and spend time with them. Most of our holidays were spending time in Mabugam. So, yes, he's my dad also, and they took such good care of us. I can say that my dad and Sachinan Chinana, they both are so righteous and they brought up with such good principles. That's what I can take away from their lives and into my life. They're really smart, intelligent people that have given us a lot, and it's a lot. It's not wealth, it's not money, it's not anything, but it's just a lot of really ethical principles that they have put into our lives, and I'm very grateful to that, and always indebted to my parents and my Chinana. Thank you. Thank you for your valuable words. Now I invite Dharmana Prasad Rao garu to speak few words. బంధువులందరికీ నమస్కారం. ఇది మా కుటుంబంలో ఒక అరుదైనటువంటి సందర్భం. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య 83 సంవత్సరాలు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అతి సన్నిహితులైనటువంటి బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి ఒక కార్యక్రమం చేయాలని వారి పిల్లలు నిర్ణయించారు. సాధారణంగా అన్ని కుటుంబాల్లో ఇలాగనే పిల్లలు చేస్తూ ఉంటారు. అలాగే మా అన్నయ్య పిల్లలు కూడా ఈ కార్యక్రమం చేయాలని పట్టుదల పట్టారు. అన్నయ్య వద్దన్నాడు ఈ కార్యక్రమం. సహజంగానే తల్లిదండ్రులు అంగీకరించరు. ఎందుకు వాళ్ళకి శ్రమ పెట్టాలి? ఎక్కడో చిన్న అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, ఇంకొక అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మా పెద్దన్నయ్య పిల్లలు ఆమె బెంగళూరులో ఉంది, వీళ్ళందరూ రావడం కష్టమని అంగీకరించకపోయినా నో మాకు ఇది ఒక ఆపర్చునిటీ, మేము చేయాలి అనేటువంటి పట్టుదల వలన ఆయన అంగీకరించడం జరిగింది. సో ఏమైనా ఈ సందర్భంగా మనందరం కిత్ అండ్ కిన్, మా ఫ్యామిలీతో సంబంధం కలిగిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఒక చోట కలిసేటువంటి సందర్భం. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటిది. 83 సంవత్సరాలంటే ఒక వ్యక్తి జీవితంలో మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే 1000 పౌర్ణములు చూసినటువంటి వ్యక్తి, సహస్ర చంద్ర పూర్ణోదయం, 1000 పౌర్ణములు చూసినటువంటి వారికి చేస్తారు. నిజానికి ఇది బర్త్డే కాదు, ఈ రెండు డేట్లు ఇవన్నీ కలిసి వస్తాయని చెప్పి ఈ డేట్లు పెట్టారు. అది పెద్దన్నయ్యకి 83 పూర్తయినాయి, చిన్నన్నయ్యకి 80 సంవత్సరాలు పూర్తయినాయి. మా ఫాదర్ కేవలం 58 ఇయర్స్ మాత్రమే జీవించారు. క్రానిక్ డయాబెటిక్ మా ఫాదర్. అప్పట్లో ఈ మందులు కానీ ఇవి ఉండేవి కాదు. ఆయన చాలా ఒక
సుఖవంతమైన జీవితాన్ని, సున్నితమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిగా వేగం అతని ఆయుస్సు పోయింది. అది మాకు చాలా, మా అందరికీ చాలా బాధ కలిగించినటువంటి అంశమే. చాలా ఎర్లీగా మా ఫాదర్ చనిపోవటం. తర్వాత మా మదరే మా అందరినీ నడిపారు, అన్ని వ్యవహారాల్ని చూశారు, సాంప్రదాయాల్ని, ఆచారాల్ని, బంధువులతో సంబంధాలని, క్రమశిక్షణని, ఒక కుటుంబం ఆచరించాల్సినటువంటి పద్ధతుల్ని మా అందరికీ నేర్పారు. అలాగే మా అన్నయ్యలు కూడా ఇద్దరు మా అమ్మంటే విపరీతమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఆమె మాట చెప్తే ఎదురు లేకుండా, అసలు ఒరిజినల్గానే వాళ్ళు ఏది మాట్లాడేవాళ్ళు కాదు, ఆమె ఏదైనా చెప్తే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మా మదర్ కూడా అంత వ్యవహార జ్ఞానం కలిగి ఆ కుటుంబాన్ని సాకడం వలన మీ అందరితో ఇంత మంచి సంబంధాలు మాకు ఏర్పడడానికి ఆ మెయిన్ లింక్ మా ఫాదర్ వేగం చనిపోవడం వల్ల. కానీ ఈవేళ ఇలాంటి సందర్భంలో మనందరం ఈనాడు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సత్యనారాయణ వారి దంపతులకి, 83 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెద్దన్నయ్య వారి దంపతులకి, ఇరువురికి ఒక్కసారి మనం నిల్చొని కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దామని, అందరు నిల్చొని కరతాళ ధ్వనులు చేయాలని, ఇదే అభినందన వారికి. ధన్యవాదాలు. ఈనాడు వారికంటే వయసులో చిన్నవాళ్ళు అయినటువంటి, ఇక్కడికి హాజరైనటువంటి మనం ఎవరైనా వారిని ఆశీర్వదించడానికి మనం రాలే, వారి చేత ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. నేను కానీ, మా అన్నయ్య కానీ, దాసన్నయ్య కానీ, రామదాస్ కానీ, పిల్లలు ఎవరైనా కానీ, మనవలు కానీ, ఈ కుటుంబానికి చెందినటువంటి వారు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎందుకు తీసుకోవాలి ఆశీస్సులు? జీవితంలో ఉండేటువంటి అనుభవాలు అవి చదువుకొని ఎవరికి వారు ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇంత షార్ట్ టైంలో ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం కానీ, వారి సూచనలు కానీ, వారి ఆదేశాలు కానీ మనం నేర్చుకుంటే వచ్చేటువంటివి కాదు. అందుకోసం జీవితంలో ఇట్లాంటి వయసు కలిగినటువంటి వారు అన్నీ రంగరించి వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తరువాత తరంకి ఎంతో ఉపయోగపడతాయి. అందుకోసమే మన సాంప్రదాయంలో పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోమని చెప్తారు. అది కారణం. ఈనాడు ఇక్కడికి చేరినటువంటి మా తర్వాత జనరేషన్ అందరూ వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. నేను మా ఫాదర్కి చెప్పాడు, పుస్తక పఠనం మా లావణ్య చెప్పింది, సంగీతం వినడం అంటే మా ఫాదర్ తలగా గుణం అది. మా ఫాదర్ సాంస్క్రిట్ పండిట్, ఆ రోజుల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన పుస్తక పఠనం చాలా ఇష్టం ఆయనకి. అలాగే సంగీతం, ఆయన కూడా హార్మోనియం, ఇతర పౌరాణిక డ్రామాలు ఇవన్నీ ఇతరులకి చెప్పగలిసినటువంటి స్థితిలో ఉండేవాడు. సాంస్క్రిట్ మీద కమాండ్ ఉండేది కనుక అతను ఉచ్చారణ కానీ ఇవన్నీ ఉండేవి. ఆ హ్యాబిటే వీళ్ళందరిలో కనిపిస్తుంది. నేను కూడా ఏంటి ప్రసాద్ ఎంత బాగా అసెంబ్లీలో మాట్లాడుతారని కొంతమంది అడుగుతుంటారు. అదంతా మా ఫాదర్ తాలూకుదే, ఆ జెనెటిక్గా అది ఉన్నటువంటిదే. నేను అప్పుడు అనుకుంటాం, మరి మాకు కాకపోతే అంతకంటే మేము చేసిన సాధన ఏమీ లేదు, దానికి గాను ప్రత్యేకంగా నేర్చుకునేది కూడా ఏం లేదు. అదే మాకు తోడ్పాటునిచ్చింది. సరే, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి చాలామందికి పరిచయం కావడానికి ఆ ప్రసంగాలు దానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రుల తాలూగా జెనెటిక్గా వచ్చినటువంటిదే. అట్లాగే పెద్దన్నయ్య వాళ్ళ మనస్తత్వం ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మా కుటుంబానికి హీరోలు. వాళ్ళు పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టినట్టే. వారికి దురదృష్టం, తల్లి వేగంగా చనిపోవడం. చిన్నన్నయ్య కేవలం 6 monthsలోనే అనుకుంటాను తల్లి చనిపోవడం వలన అమ్మమ్మ దగ్గరే పెరిగారు వాళ్ళు. ఆ రోజుల్లో మేనమామ వారందరి సపోర్ట్తో యూఎస్కి వెళ్ళటం,
శాంతినికేతన్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం. శాంతినికేతన్ అంటే మనకి పూర్వపు జనరేషన్లో అదొక గొప్ప విశ్వవిద్యాలయం. ఆ విద్యాలయంకి వెళ్ళటం, అక్కడి నుంచి యూఎస్కి పోయి 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయడం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అవ్వడం. అలాగే సత్యనారాయణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియాలో చేయటం, లా గ్రాడ్యుయేషన్ కూడా ఉస్మానియాలో చేయటం, తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేయకపోయినా అలాగా లీజర్గా దర్జాగా మా ఫాదర్ స్టైల్లోనే మా చిన్నన్నయ్య జీవితం కూడా గడిచింది. అలాగే పిల్లలు కూడా అదృష్టవశాత్తు బాబ్జీ చెప్పినట్టు చాలా ఉత్తములు, చక్కగా కుటుంబాలన్నీ సెటిల్ అయినాయి. ఏం ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయని కాకుండా అనుబంధాలు, అభిమానాలు, ప్రేమ, వాత్సల్యం ఒకరి పట్ల ఒకరికి అన్నీ కలిగి ఉన్నటువంటిదే సంపద. ఒకసారి ఆస్తులు ఉంటాయి, ఒకసారి పోతూ ఉంటాయి. కానీ పిల్లల్లో సంతోషంగా జీవించగలిసిన స్థితికి వచ్చి వారు సమాజంలో గౌరవం పొందుతూ ఉంటే ఆ తృప్తి తల్లిదండ్రులకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా వారిద్దరి జీవితాలు గడిచాయి. ఇక్కడికి వచ్చినటువంటి వారు మా పట్ల, ఆ కుటుంబం పట్ల కలిగినటువంటి అభిమానం వలన, వాత్సల్యం వలన, మాతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వలన పిలిచిన వెంటనే అందరూ రావటం చాలా సంతోషాన్ని కలిగించింది. మీ అందరినీ ఒక చోట చూడడం కూడా మా అన్నయ్యలిద్దరికీ సంతోషం, మా అక్కడ కుటుంబాన్ని అందరికీ సంతోషాన్ని కలిగించిందను మనం చేస్తూ, ఈ మిగిలిన శేష జీవితం ఏదైతే ఉందో దానికి మేము ఆశీర్వదించే వయసు మాది కాదు. కానీ భగవంతుడిని ఇలాంటి సందర్భంలో కోరుతాం వారి శేష జీవితం హాయిగా పూర్తి కావాలని, దానికి భగవంతుడు తోడ్పాటు ఉండాలని, సంతోషంగా వారు మిగతా కాలాన్ని జీవించడానికి చేయూతనివ్వాలని భగవంతుడిని కోరుతూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని వచ్చినందుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు శ్రీ ధర్మాన సత్యనారాయణ గారు, లక్ష్మీ దంపతులు మరియు ధర్మాన సూరన్నాయుడు గారు, మల్లికా దంపతులు దండలు మార్చుకుంటారు.
పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గనగన మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే జీవనం తవ భవతు సార్థకం పుణ్యకర్మణ కీర్తిమర్జయా జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియా సఖే సంతనోతు తే సర్వదా ముదం సంతనోతు తే సర్వదా ముదం సంతనో
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear sir. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear sir. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear sir. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. తెత్తిత్తలాంగుతయ్య తెగతెత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్య తెత్తిత్తలాంగుతయ్య తెగతెత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తెత్తిత్తలాంగుతయ్య తెగతెత్తిత్తలాంగుతయ్య మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్య తెత్తిత్తలాంగుతయ్య తెగతెత్తిత్తలాంగుతయ్య పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్య గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనా
భగవంతుడు మనకు 2-3 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా బతకొచ్చు. అయితే నేను చదువుకోవడం జరిగింది, ఉద్యోగం చేయలేదు, భూములు ఉన్నాయి, వ్యవసాయం చేయలేదు. సరే డబ్బులు తీసుకొని వ్యాపారం కూడా చేయలేదు. అంటే ఏమి సాధించినట్టే. అయితే నా జీవితం 80 ఏళ్ళ జీవితం కూడా సాఫీగా సంతృప్తిగా గడిచింది. కలిసి వచ్చిన అన్నదమ్ములు, వారి కుటుంబం, అనుకూలమైన అత్వాలు, అవసరమైతే సహాయ సహకారాలను అందించే బంధువులు, మిత్రులు, ఇంకేం కావాలి అందుగురించి సాఫీగానే సంతృప్తిగానే జరిగింది. నేను చిన్న విషయం, టెంపరీ స్కూల్ పిల్లలు చదివేవారు. పేరెంట్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డేకి వెళ్తుండేవాడు. వెళ్తే అక్కడ బెంగళూరు నుంచి ఆ టెంపరీ సంస్థ చైర్మన్, డైరెక్టర్ అసలు ఆ విషయం చెప్తుండేవాడు. సీనియర్ సిటిజన్ ఇస్ ఎ బూన్. ముసలత్వం ఒక వరం అని చెప్పాడు. ఎందుకు అబ్బాయిలు వచ్చేది విత్ ఆల్ ప్రివిలేజెస్ అండ్ ఫెసిలిటీస్ వితౌట్ రెస్పాన్సిబిలిటీస్. మాకు బాధ్యతలు ఉండవు, అన్ని సౌఖ్యాలు గౌరవాలు మాకు దక్కుతాయి. తర్వాత ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు, చాలా సంతోషం. డాక్టర్లు, బావగారులే ఒక డజన్ మంది ఉంటారు. బార్ కౌన్సిల్ బావగారు, మరి స్టీల్ ప్లాంట్ బావగారు, డాక్టర్లు ప్రిలిమినరీలో బావగారులే. తర్వాత డాక్టర్లు సేవియర్ మూర్తి గారు, ఇంకా పేరు మా సోదరి ఏకైక సోదరి కృష్ణవేమమ్మ, ఇంకో సోదరి డాక్టర్ పద్మావతి. ఇలాంటి ఒకటి పేరున ఇంకా ఎంతోమంది చెప్పాలి. ఇలాంటి చాలా సంతోషంగా అవుతున్నాయి. ఈ సందర్భంగా చూసి మా అన్న కూడా కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తే ఆ కార్యక్రమంలో సంతోషంగా ఉంటుంది. మరి మా చలనాల తరపున ఇంకో శ్రీను, మా అల్లుడు రామకృష్ణ ప్రసాద్, బేబీ, సోదరుడు, సోదర సమానుడు కమలమూర్తి, ఇంకా మా పెద్దమ్మ, ఇద్దరు పెద్దమ్మల కుటుంబాలు కూడా వచ్చాయి వాళ్ళంతా. తర్వాత మాకు చిరకాల మిత్రుడు, ఆప్తుడు సిఏ జగన్నాథం గారు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ప్రొఫెసర్ రామారావు, ఇంకా కొంతమంది జ్ఞాపకం రావడం లేదు. మా జగన్నాథం, కజిన్స్ మేము కలిసి తిరిగిన సింహాచలం, శ్యామసుందరరావు గారు, వీరంతా ఈరోజు చాలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈరోజు నిజంగా మరుపురాని దినం. మా వియ్యంకులు వచ్చారు. వియ్యంకులు రాజమండ్రి నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు, మరి లోకల్గా మన మెహర్ వియ్యంకులు ఇక్కడ ఉన్నారు. సో వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ మచ్ ప్లీజ్డ్. థ్యాంక్ యూ ఆల్. ఏంటంటే అందరూ వస్తారు.
చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై